కొంచెం గమనం వచ్చుతున్నవాడు ఆశించేయక త్వరగా ఉంటున్నావు నీతిమంతుడైన వాడు విశ్వాసములను జీవించడం అతడు వెళ్ళి తీసినట్లయితే కొద్ది పట్టేది మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీ దాసుల ద్వారా ఇచ్చిన మాటలు నీ స్వరాన్ని మాకు వినిపింపు చేశారు నీ పేరు ద్వారా తండ్రి యెహోవా జీవము కలిగినటువంటి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు బయలుపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో శరీరం తిరిగి రక్తం త్రాగబోతుండగా తండ్రి మీ సన్నిధి మీకు అవసరం ప్రార్థన చేస్తూ ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. పీడరా మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడుతున్నటువంటి వారికి అవకాశము ప్రభు చెప్పిన మాటలు నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవము కలవాడు వాడు నిత్య జీవాన్ని మనకి ఇష్టానికి ఆయన మనకు ప్రాణం పెట్టి రక్తము కాచినటువంటి వాడు. అలాంటి అనుభవం కలిగిన వారి పాపంలో పాల్పంపులు పొందవలసిందిగా మనం చేస్తున్నాను. చదువునైనా నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని రాత్రి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరించి ఇది మీ కొరకైతే నా శరీరము జ్ఞాపకం చేసుకోండి. శరీరం అంటే దేవుని వాక్యం కూడా శరీరమే. ఇర్మియా గ్రంథం 16-15 వచనంలో రాయబడిన మాట ఏమిటది? చదవాలా? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో ఆ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ మాటలు నాకు దొరకగా 15-16 ఇర్మియా గ్రంథం 15-16 నీ మాటలు అంటే దేవుని మాటలు, మనుషుల మాటలు కాదు. మనుషుల మాటలు ఎక్కలేదు జవాలేదు, అనవసరం వారి మాటలు మనకు అనవసరం. దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని మాటలో పాపం నుండి విడుదల ఉంది. దేవుని మాటలో సజీవులైన మార్గం ఉన్నది. మనుషుల మాటలు కాదు. మనుషుల మాటలు చెడిపోతారు. మనుషుల మాటలు ఉంటే పాడైపోతారు. మనుషులు మాట్లాడే ప్రతి వ్యక్తమైన మాటకు విమర్శ తెలియదు, నాకు చెప్పబడి అవుతుంది. మొత్తం 12:30 రాయబడిన ప్రకారంగా ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించింది. సైన్యములకు అధిపత్యము యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నది. చూడండి, ఇరిగా గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఈ మాటలు నాకు దొరికినప్పుడు నేను భుజించాను అంటే దాని అర్థమేంది? ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడు అయినను. ఆ వాక్యాన్ని భుజించు, సమృద్ధిగా ఇస్తాడు ఆయన. జీవాహారం నేనే, ఆయన భుజించు. పాపం చేయము, పాపం మనసులు ఉండదు, పాప తలపులు ఉండదు. నాకు అన్ని సాక్షి చెబుతున్నాను నేను. పాపం సహించుకునే మనసు ఉంటుంది మనకి. నువ్వు రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి ఉంటే ఆ మనసు ఉంటుంది. పాపం అసహించుకునే మనసు ఉంటుంది. అది లేకపోతే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు అన్నమాట. భుజించు కనుక మన శరీరాన్ని తెరబోతున్నావు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, ఏ కార్యములు జరిగించుకొని మీరు మహిమ తెచ్చుకోవడానికి కృప చూపి ప్రభువయ్యా, నెప్పమేచకయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి ప్రభువయ్యా. సిలువా
నిన్నునే గుర్తించి తులువాలతో చేరితిని సిలువాకు నిన్నునే గుర్తించి తులువాలతో చేరితిని కలుషాపులను మోపితిని కలుషా